రావణాసురుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఎక్కడుందో మీకు తెలుసా? రావణాసురుడు శివుడికి కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై తన శక్తులున్న ఆత్మలింగాన్ని రావణాసురుడికిస్తూ ఇలా చెప్తాడు. ఆత్మలింగాన్ని మొదట ఎక్కడైతే పెడతావో అక్కడ నుంచి కదిలించడం కుదరదు అని చెప్తాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళుతుంటే విష్ణుమూర్తి తన శక్తితో సాయంత్రమైనట్టు భ్రమని కలిగిస్తాడు. రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చెయ్యాలి. అయితే అక్కడే వినాయకుడు గోవులు కాచుకునే పిల్లవాడిలా ప్రత్యక్షమై కనిపిస్తాడు. అప్పుడా పిల్లవాడిని పిలిచి ఆత్మలింగం ఇచ్చి కింద పెట్టద్దు అని చెప్తాడు. అప్పుడా గోవులు కాచుకునే పిల్లవాడు, నేను 3 సార్లు మాత్రమే రావణాన్ని పిలుస్తాను, ఆ లోపల రాకపోతే నేను ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. రావణాసురుడు సరే అని చెప్పి పూజ చేస్తూ ఉంటాడు. ఇక రావణాసురుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదు అని తెలుసుకుని రావణ 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 అని 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. రావణాసురుడు ఆ బాలుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఒక్క ఆవు చెవు మాత్రమే దొరుకుతుంది. అందుకే ఆత్మలింగం పెట్టిన ప్రదేశాన్ని ఇప్పటికి కూడా గోకర్ణ అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.